ఈ జనరేషన్ అంటే కాస్త హీరోయిన్స్ ఎవరైనా సరే ఒక 4 సినిమాలు 5 సినిమాలు అయితే మహా అంటే 10-15 సినిమాలు. బట్ మీరు మీనా గారు ఆ జనరేషన్ చూసుకుంటే వాళ్ళు చాలా 15-20 సంవత్సరాలు సస్టైన్ అయినారు యాక్టర్స్గా. మార్కెట్ జనము మార్తము రకరకాల. ఇప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు ఈ జనరేషన్ చూసుకుంటే యాక్టర్గా ఆర్టిస్ట్గా అంటే స్టార్డమ్లు ఓకే మంచి గుడ్ పర్ఫార్మర్ అన్నట్లుగా. చిరంజీవి గారు బ్రహ్మాండం. ఆయన అన్ని రకాలు చేశాడు. అవును. ఆయన ప్రాణం ఖరీదులో చూస్తే అసలు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లా చేస్తాడని. అంత అద్భుతమైన యాక్టర్ అండి ఆయన. అవును. నేను చూశాను ప్రత్యక్షంగా ఆయన షార్ట్లో ఇట్లా చూడటం మాట్లాడి చూశాను నేను. ఐ సీన్ హిమ్. బాలకృష్ణ గారు ఏం తక్కువ వాడు కాదు. అవును, అలా అంత ప్రూవ్డ్ అండి ఆయన. ఆ ప్రూవెన్. కాకపోతే ఆ జానర్ సినిమాకి ఆయన ఏమి అప్లై చేయాలో అదే చేస్తారు తప్పితే ఆయన కూడా రియలిస్టిక్గా మామూలుగా ఈ బలగం లాంటి వేషం ఏమైనా అటువంటి ఎమోషనల్స్ డ్రామా అంటే బ్రహ్మాండంగా చేస్తాడు ఆయన. వాళ్ళకి ఏమి ఇష్యూస్ లేవండి. ఓకే. ఈ డైరెక్టర్లు ఇట్లాగా ఒక డిజైన్ ప్లాన్ చేసుకుంటారు, దానికి అప్రోప్రియేట్ అయ్యేట్టుగానే వీళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తారు. వీళ్ళ తప్పేం లేదు కదా. యాక్టర్ ఈజ్ ఏ మీడియేటర్ టు ది డిమాండ్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ ది టెక్స్చర్ అండ్ డిజైన్ ఆఫ్ ది ఎంటైర్ ఫిలిం. అంతే, అది కదా. యాక్టింగ్ కోసం ప్రత్యేకంగా జడ్జిమెంట్ చేయడానికి వాళ్ళు చేసేటువంటి వర్క్ బట్టి మనం జడ్జిమెంట్, మనమెవరం జడ్జిమెంట్ చేయడానికి ఆడియన్స్ జడ్జి చేసేసరి అయిపోయింది. కానీ నైసిటీస్ మీరు అడిగిన ప్రశ్నకి కొన్ని న్యూయాన్సెస్ చిరంజీవి గారి దగ్గర చాలా బాగా కనపడితే పండుతాయి. ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి ఆ పెర్ఫార్మెన్స్లు చెప్తున్నా. అందుకని ప్రాణం ఖరీదు చెప్పాను. ఖైదీ సినిమా ఒకటి, అభిలాష అని ఒక సినిమా, ఒకటేమిటి ఆయన చాలా చాలా ఉన్నాయి. చిన్న చిన్న ఎమోషనల్ డ్రామాలు. ఓ సినిమా ఉంది కృష్ణ గారితో విలన్ వేషం వేశాడు ఆయన. సినిమా పేరు ఇంటల్లుడా అల్లుడు ఏదో సినిమా ఉంది. ఓ షాట్లో చిరంజీవి గారిని స్లాబ్ చేస్తాడు ఆయన, హీరో గారు మరెవరు కొడతారు. ఇట్లా కొట్టిన తర్వాత మామూలుగా మనకు సినిమా మేకింగ్ తెలుసు కాబట్టి అయిపోయింది. అయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది, అంటే షూటింగ్ అప్పుడు స్లాబ్ సినిమాలో చూస్తుంటే స్లాబ్ కొట్టారు, కంటిన్యూటీలో ఇంకో షాట్ ఉంటుంది కదా ఇట్లాగా. దెబ్బకి ఇతను ఇలా అనుకుంటూ మాట్లాడేస్తాడు అనమాట. కానీ మేకింగ్ అప్పుడు చాలా గ్యాప్ ఉంటుంది కదా. అవును. ఇటు నుంచి అటు షిఫ్ట్ చేసి లైటింగ్లు దీనికి వాటి ఎంత సెన్సిబుల్ యాక్టర్ అయినా గుర్తుపెట్టుకుని రియాక్షన్ ఉన్నాడు. పర్ఫెక్ట్ రియాక్షన్, అదే ఇంటెన్సిటీ అది యాక్టర్స్ తాలూకు క్వాలిటీ. మైన్యూట్ రియాక్షన్స్ కూడా అవి మనకు కనెక్ట్ అవుతుంది మనకు. ఓకే. ఇప్పుడు మనం చెప్తుంటే యాక్టర్గా నవరసాలు అని చెప్పేసి ఉన్నాయి కదా. ఉంటాయి. వాటిల్లో ఏది ఎక్కువ కష్టపడతారు మనకి చేస్తున్నప్పుడు యాక్టర్స్ కానీ మన దగ్గర వస్తున్న ట్రైనింగ్ తీసుకునే కుర్రోళ్ళు కానీ ఎక్కువ కష్టపడి టీచ్ చేయాల్సిన అంశాలు ఏముంటాయి? ఏమి ఉండవండి, ఇన్వాల్వ్ అయిపోతారు. కానీ అటువంటి సీన్లు ఏవి సినిమాల్లో అంత సెంటిమెంటల్ ఇది. తర్వాత నవరసాలు అనేది పాత రోజుల్లోది. ఇప్పుడు అనేక రసాలు ఉన్నాయి. అంటే ఒక క్యారెక్టర్లోనే అన్ని రసాలు వస్తాయి, ఎందుకంటే సీన్ను బట్టి. ఉదాహరణకి ఓ హీరో ఉన్నాడు, ఆ హీరోయిన్ ఒక అమ్మాయి ఇష్టపడింది. వాళ్ళిద్దరూ చక్కగా ప్రైవేట్గా స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుంటూ అట్లా సరదాగా ఐస్ క్రీములు తింటున్నారు. ఆ పిల్లకి ఇక్కడ ఏదో ఐస్ క్రీమ్ అంటే వీడు నాలుగుతో నాకాడు, ప్రైవసీగా ఉన్నట్టుగా సీన్ ఏదో అనుకోండి. ఆ తర్వాత ఇంకెక్కడో ఈ అమ్మాయికి వీడంటే విపరీతమైనటువంటి జుగుప్స అసహ్యం వచ్చే సీన్ ఉందనుకోండి. ఇంత ఇష్టపడిన పిల్ల వాడు ఇక్కడ చేత్తో ఇట్లా అనొచ్చు కదా, క్లీన్ చేయొచ్చు కదా, దీన్ని నాలుకతో వాడు నాకేసి ఐస్ క్రీమ్ని వాడు తింటే వచ్చే రసం వేరు, ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది. తర్వాత ఇమ్మీడియట్గా వేరే సీన్లో వీడంటే ఇంత అసహించుకునేటువంటి ఒక చండాలమైన వికృతమైనటువంటి చేష్టలు వాడు ఆ కుర్రాడు చేస్తుంటే ఆ హీరో ఈ అమ్మాయికి జుగుప్స్ వస్తుందిగా, రావాలిగా. సో ఒక రసప్రధానమైనటువంటి విషయం ఒకటే రసం ఉండదండి. సీన్ బట్టి క్యారెక్టర్ సిచ్యువేషన్ బట్టి పరిస్థితులను బట్టి రిలేషన్షిప్ని బట్టి
అన్ని రసాలు పండించగలిగి ఉండాలి. మ్మ్. ఏవో తెలియక పాపం ఏదో నవరసాల సార్వభౌమ నటర సార్వభౌమ అంటూ ఉంటారు, కానీ యాక్టర్ అంటేనే నవరసాలు ఉంటాయి, మ్మ్. ఉండాలి. మ్మ్. అంతే కదా. అన్నం భోజనము అనగానే యాక్టర్ ఒక అన్నం ఒక భోజనం అనుకుంటే అన్నీ ఉండాలి వాడి దగ్గర.